బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే. సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే 2024 మార్చి నాటికి ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎంత క్యాష్ని హోల్డ్ చేసి పెట్టారు? రైట్. సో టోటల్ ఇండియాలో ఉన్న ఈ 42 ఏఎంసీ కంపెనీలు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 1.3 lakhs crore క్యాష్ రూపంలో ఉంచుకున్నారండి. అది ఎంత అంటే 4.7% ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్తో పోల్చుకుంటే, అంటే 4.7% అనమాట. బహుశా మామూలుగా అయినా సరే వాళ్ళు 2% దాకా క్యాష్ నిరంతరం మెయింటైన్ చేస్తారండి. ఇది పెద్ద ఎక్కువేం కాదు. కాకపోతే ఎక్కువ క్యాష్ మెయింటైన్ చేస్తుంది అంటే ఉన్న వాళ్ళలో అండ్ శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. అండ్ టోటల్ వాళ్ళ ఈక్విటీలో పెట్టిన మనీయే 107 crores, అంటే 107 crores. ఈ క్యాష్ రూపంలో ఉంచుకుంది 23% అండి. అంటే 18% క్యాష్ ఉంచుకున్నారు చేతిలో. 18%. ఇండియాలో హైయెస్ట్ క్యాష్ మెయింటైన్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ శ్రీరామ్ అనమాట. నెక్స్ట్ ఓల్డ్ బిర్జోల్ అండి, 17% క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు. శామ్కో మ్యూచువల్ ఫండ్ 16% క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫరాగ్ ఫారిక్ వాళ్ళు 13% మెయింటైన్ చేస్తున్నారు క్యాష్. ఫరాగ్ ఫారిక్ బహుశా వాళ్ళు అంటే ఎక్కువ క్యాష్ మెయింటైన్ చేస్తున్నారంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ కరెక్షన్ బేసికల్గా. అందుకే నెక్స్ట్ క్వాంటోల్ అండి 9% మెయింటైన్ చేస్తున్నారు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ 9% మెయింటైన్ చేస్తుంది. అండ్ వైటు 8.5%, యూనియన్ మ్యూచువల్ ఫండ్ 8%, క్వాంటమ్ 8%, హెచ్డిఎఫ్సి 7%, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 6.9%, అండ్ మహేంద్ర మెను లైఫ్ 5%. అండ్ ఇలా అందరూ ఆల్మోస్ట్ 5 to 6% ఇలా మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు. ఎస్బీఐ 4% క్యాష్ మెయింటైన్ చేస్తుంది. టాటా 4% మెయింటైన్ చేస్తున్నారు. అడ్వలైజ్ అండ్ మోతిలాల్ ఆల్మోస్ట్ 3%. నిప్పాన్ ఇండియా 2% క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎన్జే ఇన్వెస్ట్ 1%. అండ్ జీరోదా 0%. వై జీరో అంటే అన్ని ఇండెక్స్ ఫండ్స్ రన్ చేస్తారు. ఇండెక్స్ ఫండ్స్ ఈటీఎఫ్స్ వాళ్ళు క్యాష్ హోల్డింగ్ ఉంచుకోకూడదు. 100కి 100% ఎస్ఎన్పి వాళ్ళు డిజైన్ చేసిన ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ వెయిటేజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని ఇండెక్స్ ఫండ్స్ రన్ చేసే వాళ్ళు ఎవరు కూడా క్యాష్ మెయింటైన్ చేయరు. సో అందుకని ఈ జీరోదా వాళ్ళు ఎందుకు క్యాష్ మెయింటైన్ చేయట్లేదు? ఆల్మోస్ట్ 0.2 అంటే వాళ్ళన్నీ ఇండెక్స్ ఫండ్సే ఉన్నాయి కాబట్టి, ఇండెక్స్ ఫండ్ కాబట్టి. అండ్ మెరా అసెట్ వాళ్ళు అందరికన్నా అది వాళ్ళు కూడా తక్కువ 0.9%. అండ్ నావీ మ్యూచువల్ ఫండ్స్ 1%, ఎన్జే ఇన్వెస్ట్మెంట్ 1%, యూటీఐ మ్యూచువల్ ఫండ్ 1%, అండ్ హెచ్ఎస్బిసి 1%, అడోలైజ్ 2%. ఎక్కువ మంది మెయింటైన్ చేస్తుంది 2% అండి. అండ్ అచ్ ఇండెక్స్ ఫండ్స్ రన్ చేసే వాళ్ళు 0 మెయింటైన్ చేస్తున్నారు. బట్ వెరైటీ ఏంటంటే పరాగ్ పారిక్ క్వాంటిటీలు మాత్రం ఆల్మోస్ట్ మోర్ దెన్ 10% క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో ఓవరాల్గా అయితే 1.3 lakhs crore మనీని మేనేజ్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ సెబీ వాళ్ళు స్ట్రెస్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం లిక్విడిటీ బాగా మెయింటైన్ చేస్తున్నట్టు కనబడుతుంది. బట్ 4% క్యాష్ అనేది నార్మల్ లెవెల్. ఇట్స్ ఓకే. అదే నార్మల్ సినారీలో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈసారి ఈ సంవత్సరం కొంచెం వాలిడిటీ ఎక్కువ ఉంటుందండి. ఎలక్షన్స్ అవి ఉన్నాయి. రెండోది లాస్ట్ ఇయర్ 23 స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ రిటర్న్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. దాంతో ఈ సంవత్సరం పెద్దగా ఏముండవు రిటర్న్స్. ఫ్లాట్ రిటర్న్స్ టు లో రిటర్న్సే ఉంటాయి. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది మార్కెట్లో ఏం జరుగుతుంది కదా. దాంతో ఇజ్రాయెల్ ఇది ఇరాన్ వార్ మళ్ళీ ఇంకో 2 సెల్లింగ్ బినైంది. వరల్డ్ వైడ్గా ఈవెన్ అమెరికా కూడా లాస్ట్ 1 weekలో 5% డౌన్ అయింది. అమెరికా ఎలా 5% డౌన్ అయింది. అండ్ జపాన్, ఇండియా చెప్పాల్సిన అవసరం లేదు, లాస్ట్ పడుతున్న మార్కెట్స్. కాబట్టి న్యాచురల్గా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు క్యాష్ హోల్డింగ్ పెంచుతారు ఈ టైంలో. అందుకని టోటల్ 4.7% దాకా క్యాష్ హోల్డింగ్ చేశారు టోటల్ ఇండస్ట్రీ. రైట్. సో అయితే అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని బట్టి మరి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారంటారు? షార్ట్ టర్మ్ ఇది ఆపర్చునిటీస్ అండి. ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్. నేను ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ కోసమో, లేకపోతే ఒక కిడ్ మ్యారేజ్ కోసమో, లేకపోతే ఒక హౌస్ కొనడం కోసమో గోల్ ఓరియంటెడ్గా నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనుకోండి, ఈ చిన్న వాలటిలిటీకి నేను షేక్ అవ్వను. అండ్ మోర్ ఎవర్ స్టాక్ మార్కెట్లో ఎలాంటి బ్యాడ్ న్యూస్ లేకుండా టోటల్ ఇండెక్స్లన్నీ కూడా యావరేజ్ మీద 10 to 15% దాకా డౌన్ అవుతాయి. వాటికి రీజన్ కూడా మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు.
వాటి వాటి వల్టలిటీ అంత, వాటి స్ట్రక్చర్సే అంత. అందుకని ఇరాన్ వార్ జరుగుతుందనో లేకపోతే ఇండియాలో పాలిటిక్స్ ఇదవుతుందనో మనం షేక్ అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు మనీ అవసరం అయితే మాత్రం ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బయటపడడానికి ప్లాన్ చేసుకోండి. ఏదైనా డిస్పోజల్ ఇన్కమ్ ఏదైతే ఉందో వాటిని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండాలి తప్ప నెసరీ అమౌంట్ అని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు. అందుకని లాంగ్ టర్మ్ వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ మార్చి మంత్ స్టార్టింగ్ అప్పుడు కూడా అది మార్కెట్ టూ మచ్ పడింది ఆ టైంలో కూడా. అండ్ ఆల్మోస్ట్ 1 వీక్లోనే స్మాల్ క్యాప్స్ అయితే ఆల్మోస్ట్ 10% పడ్డాయి, మోర్ దెన్ 10%. అండ్ బట్ లాస్ట్ 1 మంత్లో క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 13% ఇచ్చింది. ఇప్పుడు కనుక మీరు గూగుల్లోకి వెళ్ళేసి మొబైల్లో ఓపెన్ చేసేసి మొబైల్లో క్వాంట్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ 1 మంత్ అని పెట్టండి, ఆల్మోస్ట్ 13% వచ్చింది 1 మంత్లోనే. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో పట్టడం ఎంత కామనో క్విక్గా రికవర్ అవటం కూడా అంతే కామను. అందుకని షార్ట్ టర్మ్లో ఈ వాలిడిటీ చూసి మనం దూరంగా పోవాల్సిన పని లేదు. అండ్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి పెట్టేవాళ్ళు దాన్ని కంటిన్యూ చేయండి. అండ్ వాలిడిటీ ఈజ్ గుడ్ ఫ్రెండ్, ఎందుకంటే తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి. అందుకని లాంగ్ టర్మ్ గోల్స్ ఇంపార్టెంట్ తప్ప నథింగ్ ఎల్స్ రిమైనింగ్ అన్ని కూడా. అందుకని వాలిడిటీ మంచిది మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మార్కెట్ మంచిదే అన్నట్టు అప్పుడప్పుడు వాలిడిటీ కూడా మంచిది. తక్కువ రేటుకి వస్తున్నప్పుడు ఎందుకు కాదనాలి? నా గోల్ ఎప్పుడు 20 years అవుతున్నప్పుడు ఇప్పుడు పడితే అంతా పెరిగితే అంత నేను. సో డెఫినెట్గా వాలిడిటీ ద్వారా మనకి ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.